అనే ఒక అతను పెళ్లి చేసుకుంది. వీళ్ళది రజక సామాజిక వర్గం. సో, పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి రాజకీయాల్లోకి రావాలనిపించింది. దాంతో వాళ్ళ హస్బెండ్ ఏరియా వచ్చి చిలకలూరిపేట. సో, మామూలుగా ఎన్ఆర్ఐలు ఒక మోడస్ ఆపరేండి అంటే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా ఒక ఎన్‌జీఓ పెడతారు. ఓకే. ఎన్‌జీఓ పెట్టి ప్రజల్లోకి వెళ్తూ అలా రాజకీయాల్లోకి వస్తారనమాట. అది చాలామంది అలాగే చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెనిగండ్ల రాము కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ అదే చేశారు. అలాగే ఈమె కూడా వీఆర్ ఫౌండేషన్ అని పెట్టింది. విడదల రజని ఫౌండేషన్ అని పెట్టి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి అక్కడున్న పొలిటికల్ లీడరు ఆహ్, దగ్గర పత్తిపాటి పుల్లారావు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఆయన దగ్గర శిష్యురాలుగా చేరింది. అలాగా ఉంటూ ఉంటూ ఆమె కొంత పాపులర్ అయినాక టికెట్ ఆశించింది తెలుగుదేశంలో. కానీ తెలుగుదేశంలో ఈమెకి టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే పత్తిపాటి పుల్లారావుకి అక్కడ ఆల్రెడీ ఆయన లీడర్‌గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని కాదని ఈమెకి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈమె 2018లో ఆహ్, వైసీపీలోకెళ్ళింది. అప్పటి వరకు జగన్‌ని తీవ్రంగా విమర్శించిన అవన్నీ చేసింది కానీ మళ్ళీ అటెళ్ళింది. ఆయన జగన్ ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు. తన గురువైన పుల్లారావు మీద కంటెస్ట్ చేసి ఆమె దాదాపు 8,000 ఓట్ల పైన 8,301 ఓట్లు వచ్చాయి మెజార్టీతో గెలిచింది. దాని తర్వాత ఈమె తెలుగుదేశంలో మన చంద్రబాబును వీళ్ళందరినీ కూడా బాగా మాట్లాడడం అవన్నీ ఉంది. అయితే జనంలో ఏందంటే ఆమె ఈ ఎన్‌జీఓ తరపున వెరీ ఆర్గనైజ్డ్‌గా పనిచేయడం ఇవన్నీ ఉంది. బట్ ఆమె మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. అంటే ఒంటెత్తు పోకడలో పనిచేస్తుంది. ఈవెన్ వైసీపీ నాయకులతో కూడా సమిష్టి ఇది చేయట్లేదు. ఇవన్నీ కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆమెకు సజ్జల రామకృష్ణారెడ్డి అండా ఉందనేది కూడా వార్తలు విపరీతంగా వచ్చాయి. ఓకే. సో, ఈ క్రమంలో జగన్ అయితే ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 2000 అంటే సెకండ్ టర్మ్ మంత్రులు అన్ని తీసుకున్నప్పుడు 2022 ఏప్రిల్ 1న ఈమెకి ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య ఈ 3 ఇచ్చారు. సో, తర్వాత 2024లో ఆమెను చిలకలూరిపేట జగన్ రీషఫులింగ్ చాలా చేశాడు కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అలాగా ఆమెను తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ ఆమెకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేకపోయినా జగన్ అక్కడ చేశాడు. ఆమె అక్కడ ఓడిపోయింది. గల్లా మాధవి చేతిలో దాదాపు 51,150 ఓట్ల మెజార్టీతో ఆమె ఓడిపోయింది అక్కడ. సో, అప్పటి నుంచి కూడా అంటే ఈ రెడ్ బుక్‌లో ఉన్న వాళ్ళల్లో విడదల రజని కూడా ఉందన్నమాట ముందు నుంచి కూడా. సో, ఆమె ఎప్పుడో ఒక రోజు అరెస్ట్ అవుతుందని అంటూనే ఉన్నారు. అది ఇప్పుడు టైం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒక కేసు ఏసీబీ ఆమె మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టేసింది. ఈరోజు కానీ రేపు కానీ ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆమె మీద కేసు ఏంటి అనుకున్నప్పుడు పల్నాడు జిల్లాలో ఎడ్లపాడు మండలంలో విశ్వనాథుని కండ్రిగ అని ఒక ఊరుంది. అక్కడ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ ఉంది. ఈ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ ఎవరిదంటే ఇద్దరు కమ్మ సామాజిక వర్గం ఉంది. నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు వీళ్ళిద్దరిది. సో, ఈమె వీళ్ళ పిఏ 2020 సెప్టెంబర్ 4న ఈ క్రషింగ్ వాళ్ళ దగ్గరికి సైట్కి వెళ్ళి విజిట్ చేశారు. సో, అంటే పరిశీలించారు. ఇది వర్త్ ఎంత ఉంది ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఏం జరుగుతుందని వచ్చారు. ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు వాళ్ళని. ఈమె ఆఫీస్కి వచ్చారు. అప్పటికి ఈమె ఎమ్మెల్యే, మంత్రి కూడా కాలేదు. వాళ్ళిద్దరూ ఆఫీస్కి వచ్చినాక ఒకసారి మీరు పిఏతో మాట్లాడండి అని చెప్పారు. పిఏని కలిస్తే పిఏ దొడ్డ రామకృష్ణ ఆయన పేరు. పిఏ ఏం చేశాడంటే మేడం ఒక 5 కోట్లు అడుగుతుంది. సో, 5 కోట్లు ఇస్తే మీ పరిశ్రమ జోలికి మేము రాము, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, మీ దాంట్లో చాలా అవకతవకలు మాకు కనిపించాయి అనేది చెప్పారు. సో, వీళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 6 రోజులకే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో దాని డీజీ హరీష్ కుమార్ గుప్తా దీని మీద ప్రాథమికంగా విచారణ జరిపారు. అంటే అప్పుడు ఎవరెవరు వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు. అలాగే ఈ జాషువాతో కూడా మాట్లాడారు. జాషువా నాకు తెలియదు సార్, మేడం వెళ్ళమంటే వెళ్ళానని చెప్పాడంట. సో, అక్కడ వాళ్ళు కూడా దాని కింద పనిచేసిన వాళ్ళు కూడా మాకు తెలియదండి, జాషువా గారు చెప్తే మేము వెళ్ళామని వాళ్ళు చెప్పారు. సో, ఇవన్నీ దీన్ని బట్టి ఇది క్లియర్గా ఈమె చేయించిందనేది నిర్ధారణలో వచ్చింది. అలాగే డబ్బులు కూడా తీసుకున్నారు. జాషువా కూడా 10 లక్షలు తీసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. దాంతో ఇది అవినీతికి సంబంధించిన వ్యవహారం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డిపార్ట్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ఒక నివేదికని సబ్మిట్ చేశారు.
అంటే మేము ఇవన్నీ చూసాము, ఇది అయితే వాస్తవమైనది ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏసీబీని ఇన్వాల్వ్ కమ్మని అడిగింది. సో ఏసీబీ రంగంలో దిగి ఏసీబీ కూడా ప్రాథమిక విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ఏసీబీ డీజీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించాడు. సో అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మీద అవినీతి నిరోధక చట్టము, తర్వాత బిఎన్ఎస్ యాక్ట్లు ఇవన్నీ పెట్టారు. సో ఇప్పుడు A1గా ఈమెను చేర్చారు, A2గా పల్లె జాషువా ఉన్నాడు ఐపీఎస్ ఆఫీసర్, A3గా విడదల గోపి వీళ్ళ మరిది, తర్వాత A4గా పిఏ దొడ్డ రామకృష్ణ. వీళ్ళ నలుగురు మీద ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేశారు. సో ఇప్పుడు విడదల రజని అరెస్ట్ చేస్తారా లేదనేది మనం చూడాలి. మామూలుగా అయితే ఇప్పుడు ఈ కేసుని చూస్తే జరిగిందా లేదా కానీ జరిగే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తారు. అందరూ ఎమ్మెల్యేలు ఏం చేస్తుంటారంటే స్థానిక అధికారుల్ని ముందు వీళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు. ఎక్కడ ఏం చేయాలన్నా వీళ్ళకి చెప్పి అధికారులు వెళ్ళాలి, దాడులు చేయాలన్నా వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేస్తే వీళ్ళు వాళ్ళని సేవ్ చేస్తారు. అంటే